Hi friends, welcome back to my YouTube channel. This is Shravani Avari. So, ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ 3rd యూనిట్ లోని one of the important topic that is Laplace transformations to solution of differential equations with constant coefficients. అంటే differential equations with constant coefficients ఇచ్చినప్పుడు దానికి Laplace transform అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే solve d square y by dt square plus y equals to 0 వచ్చి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. దట్ ఈస్ y equals to 1 and dy by dt equals to 0 when t equals to 0. సో ఈ క్వశ్చన్ లో మనకు ఆల్రెడీ కండిషన్స్ ఇచ్చారు. సమ్ టైమ్స్ కండిషన్స్ కూడా ఇవ్వరు, అలాంటప్పుడు కండిషన్స్ మనమే తీసుకోవాలి. ఈ వీడియోలో అయితే కండిషన్స్ ఇచ్చి దానికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసుకోబోతున్నాం. సో ఫస్ట్ అయితే లెట్ us write given, that is d square y by dt square plus y equals to 0. సో ఇప్పుడు నేను d square y బదులుగా నేను ఐఎమ్ రైటింగ్ y double dash t. అంటే ఏంటి? y is differentiating with respect to t 2 times కాబట్టి here I am writing double dash plus y equals to 0. ఇది సేమ్ ఎవ్రీ టైమ్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ రాయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి నేను సింపుల్ గా వై డబుల్ డాష్ టీ రాస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. దట్ ఈస్ L of y double dash t plus y equals to L of 0. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇండివిజువల్ టర్మ్స్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాసుకుంటా. దట్ ఈస్ L of y double dash t plus L of y. L of 0 అంటే 0, therefore I am writing 0. సో ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ కి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏంటి? ఎంత ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్స్ ఉండేటప్పుడు దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి ఆల్రెడీ ఒక ఫార్ములా డెరైవ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మనం రాసుకోవాలి. దట్ ఈస్ ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ టీ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ పీ ఇంటూ వై ఆఫ్ 0 minus y dash 0. So this is the formula for L of y double dash t. ఒకవేళ 3y dash ఉంటే ఇక్కడ p cube, p square, p తర్వాత y dash 0 రావడం, y double dash 0 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ L of y double dash t equals to p square L of y minus p into y of 0 minus y dash 0 plus L of y equals to 0. సో మన క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఏంటి? y equals to 1, y equals to 1 అన్నా y of 0 equals to 1 అన్నా సేమ్ ఇక్కడ కూడా dy by dt అన్నా y dash అన్నా సేమ్. దట్ ఈస్ y dash equals to 0 అన్నా y dash of 0 equals to 0 అన్న సేమ్. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ లో మనకి క్వశ్చన్ లో ఏవైతే కండిషన్స్ ఇచ్చారో ఆ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తా. దట్ ఈస్ p స్క్వేర్ L of y మైనస్ p ఇంటూ y of 0. y of 0 వాల్యూ ఏంటి? 1. దట్ ఈస్ p ఇంటూ 1 మైనస్ y dash 0 అంటే 0, therefore 0 ప్లస్ L of y ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ లో ఎల్ ఆఫ్ వై కామన్ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ ఎల్ ఆఫ్ వై ఆన్ బోత్ సైడ్. ఎల్ ఆఫ్ వై దట్ ఈస్ పీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ పీ ఇంటూ 1 మైనస్ పీ 0 కాబట్టి నో నీడ్ టు రైట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ పీ స్క్వేర్ ప్లస్ 1 ఈ మైనస్ పీని అటు పంపిస్తా. ఎట్ ద సేమ్ టైం పీ స్క్వేర్ ప్లస్ 1 ని కూడా
అటు పంపిస్తా. దట్ ఈస్ ఎల్ ఆఫ్ వై. సో మైనస్ పి అటు వస్తే ప్లస్ పి బై, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఎల్ ఆఫ్ వైకి పీ స్క్వేర్ ప్లస్ 1, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ 1. సో నాకు y కావాలి, దేర్ఫోర్ నేను ఇప్పుడు l ని అటు పంపిస్తా. దట్ ఈస్ y ఈక్వల్స్ టు l ఇన్వర్స్. l అటు వెళ్తే ఏమవుతుంది, 1/l అవుతుంది. 1/l అంటే l ఇన్వర్స్. దట్ ఈస్ l ఇన్వర్స్ బై ఇంటూ p బై p స్క్వేర్ ప్లస్ 1. సో మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి, l ఇన్వర్స్ p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఫార్ములా ఏంటి, cos at. సారీ, cos t, cos at కాదు, cos t, cos at, బట్ ఇక్కడ cos at. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ ఏముంది, ఏ బదులుగా 1 ఉంది, ఏ ప్లేస్ లో 1 ఉంది. దేర్ఫోర్ మనకి ఇక్కడ p బై p స్క్వేర్ ప్లస్ 1 ఎలా రాయొచ్చు, cos t గా రాయొచ్చు. cos 1t అన్న cos t అన్న సేమ్ కాబట్టి డైరెక్ట్ గా నేను ఎప్పుడు ఆన్సర్ ఏం రాస్తా, cos t రాస్తా. దట్ ఈస్ y ఈక్వల్స్ టు cos t. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.